ఫస్ట్ థింగ్ అడినోమయోసిస్ అంటే ఎండోమెట్రియల్ గ్లాండ్స్ ఎండోమెట్రియంలో కాకుండా మయోమెట్రియం అంటే యూట్రస్ మధ్య భాగంలో వచ్చినట్లయితే అది అడినోమయోసిస్ అనేసి అంటాం. ఈ అడినోమయోసిస్లో మెయిన్ కామన్ సింటమ్ వచ్చేసి పెయిన్, సివియర్ పెయిన్ డ్యూరింగ్ ది పీరియడ్స్ ఆర్ 2 days బిఫోర్ ది పీరియడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ వీళ్ళకి కొద్ది వరకు చాలా వరకు మెనరేజియా అంటే సివియర్ బ్లీడింగ్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బ్లీడింగ్ విత్ డిస్మెనోరియా మెయిన్ కామన్ సిమ్టమ్స్. వీళ్ళకి ఫస్ట్ థింగ్ ప్రెగ్నెన్సీ ఎందువల్ల డిలే అవుతుంది అంటే యూజువల్గా ఎగ్ గ్రోత్, ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ ఏ రకంగా డిఫాల్ట్ ఉండదు. పాయింట్ ఎక్కువ వచ్చేసి ఇంప్లాంటేషన్ అంటే ఎంబ్రియో ఫామ్ అయ్యి అది అతుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. మెయిన్లీ ఎందుకంటే బ్లడ్ సప్లై టు ది ఎండోమెట్రియం అంటే గర్భసంచికి వచ్చే బ్లడ్ సప్లై చాలా వరకు కాంప్రమైజ్ అవుతుంది. సో దానివల్ల రిసెప్టివిటీ బేబీని అతుక్కునే బలం చాలా వరకు తగ్గుతుంది అడినోమయోసిస్కి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి వీళ్ళకి అంటే డిపో ఇంజెక్షన్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి అండ్ హిస్ట్రోస్కోపీ ఆర్ లాప్రోస్కోపీ. ఇవంతా టైప్ ఆఫ్ అడినోమయోసిస్ ఏ రకంగా ఏ టైప్ ఉంది, సివియారిటీ ఉంది చూసుకొని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వడమో జరుగుతుంది. దీంట్లో ఏం చేస్తాం యూజువల్గా అంటే ఈ అడినోమయోసిస్ చాలా వరకు డౌన్ రెగ్యులేట్ అంటే చాలా తగ్గించేసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే మనకి ఇంప్లాంటేషన్కి ఇంపేర్ అవ్వదు అండ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ముందుకెళ్ళడానికి ఇంప్రూవ్ అవుతుంది వితౌట్ ఎనీ మిస్క్యారేజ్. ఎంత సివియారిటీ ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే చాలా వరకు ట్రీట్మెంట్ ముందుకు తీసుకొని వెళ్ళొచ్చు.